told your friend you're not okay, and tell me what's wrong and why you never. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సరికొత్త ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు డెఫీ స్పేస్ ప్రో అని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది ఒక స్మార్ట్ వాచ్ అనమాట. ఇది మనకు 20th రోజు అయితే లాంచ్ అవ్వబోతుంది. మ్యాక్సిమం ఇది 1600 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఒక వాచ్ ఎలా ఉంది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు మనం ఖచ్చితంగా దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. అలాగే బాక్స్ మీద కంటెంట్ ఏమైనా ఇచ్చారా చూసేద్దాం అనమాట. అండ్ మొదటిగా మనం ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్టయితే డెఫీ స్పేస్ ప్రో అయితే కనబడుతుంది. దాని కిందనే వాచ్ ఎలా అయితే ఉందో అలాగే అయితే మనకు లోపల వాచ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇది మనకు 1.69 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే మనకు బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ లెవెల్స్ కూడా అయితే దీంట్లో యాక్యురేట్గా వర్క్ అయితే అని అయితే వీలైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ ఈ బాక్స్కు బ్యాక్ సైడ్ చెక్ చేసినైతే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకైతే హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంటుంది. IP68 డస్ట్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా వాచ్ ఫేసెస్ అని ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి అయితే పాజ్ చేసుకొని దీన్ని చెక్ చేయండి, మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మరి దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. I know you told your friend you're not okay. బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మనకు ఓపెన్ చేయడం లోపల వాచ్ అయితే కనబడుతుంది. దీన్ని కూడా బయటకు అయితే తీద్దాం. సో వాచ్ అయితే ఉంది అండ్ అలాగే కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చారు. తీస్తున్నాను, మొత్తం తీసి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇది వాచ్ అనమాట, డెఫీ స్పేస్ ప్రో వాచ్. దీన్ని పక్కగా అయితే పెడుతున్నాను. ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. టోటల్గా ఈ యొక్క వాచ్ గురించి దీంట్లో క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు పర్చేజ్ చేస్తే దీన్ని అయితే చూడండి, లేదా ఈ వీడియో చూసినా ఏం కాదు. అలాగే మనకు ఒక కార్డ్ అయితే ఇచ్చారు, 1 year వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. అంతే, ఇంతకు మించి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మ్యాగ్నెటిక్ టైప్ చార్జర్ అయితే ఇవ్వడం అయితే, కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. USB కేబుల్, ఇటు మ్యాగ్నెటిక్ అయితే ఉంటుంది. జస్ట్ మన వాచ్కి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంతకంటే ఎక్కువ అయితే ఇవ్వలేదు. అండ్ మనం ఇప్పుడు వాచ్ని చెక్ చేద్దాం. వాచ్ని చెక్ చేస్తే మనకు డెఫీ స్పేస్ ప్రో అయితే ఇచ్చారు స్టిక్కర్. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేస్తే మనకి ఇలా అయితే ఉంది. అండ్ దీని యొక్క బిల్ క్వాలిటీ ఇవన్నీ ఇప్పుడే చెక్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ఇవి మనకు రబ్బర్ స్ట్రాప్స్ అండ్ సిలికాన్ రబ్బర్ స్ట్రాప్స్ అయితే ఇచ్చారు. అండ్ రబ్బర్ స్ట్రాప్స్ కూడా చాలా క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఇది కూడా మనకు క్వాలిటీ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కొత్త స్ట్రాప్స్ని కూడా అయితే పెట్టుకోవచ్చు ఈజీగా అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ అయితే కాదు, ఇది మెటల్ అయితే ఉంది. ఇది ప్లాస్టిక్ అయితే ఇవ్వలేదు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇది 1.69 హెచ్డి డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసారు కదా, ఈ డిజిటల్ బటన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్ కానీ ఇలా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే నేను ఛార్జింగ్ అయితే ఉందో లేదో చెక్ చేస్తాను. ఆ ఛార్జింగ్ ఉన్నట్టుంది, అందుకే ఆన్ అయిపోయింది. అదే ఈ యొక్క ఫిజికల్ బటన్ జస్ట్ ఆన్ ఆఫ్ లెక్క అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు వాచ్ ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. జస్ట్ పైనుంచి స్వైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ మోడ్స్ అయితే కనబడుతున్నాయి అనమాట. ఇక్కడ బ్రైట్నెస్ అయితే ఉంది. బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్యాగ్ కొట్టేస్తున్నాను. అదేవిధంగా మనకు ఇవి కూడా అయితే ఉన్నాయి, వాకింగ్ అని, రన్నింగ్ అని, సైక్లింగ్ అని, క్లింబింగ్ అని, ఇలా మనకు అన్ని రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి. అదేవిధంగా నైట్ మోడ్, అదేవిధంగా ఇది వచ్చేసరికి అండ్ బ్లూటూత్ డిస్కనెక్టెడ్ అండ్ బ్లూటూత్ కనెక్ట్ అయిందా కనెక్ట్ కాలేదా ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ఇది మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్లో వచ్చేసరికి మనం సాంగ్స్ అనేవి నచ్చి కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ త్రూ. అండ్ అదేవిధంగా మనకు QR కోడ్ కూడా అయితే ఇచ్చారనమాట. QR కోడ్ని యూజ్ చేసుకొని యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా అయితే చెక్ చేద్దాం. సెట్టింగ్స్లో సరికి స్పోర్ట్స్ అని, బ్రీత్ సెన్సార్ అయితే ఉంది. అలాగే కెమెరా అయితే ఉంది. కెమెరాతో హ్యాండిల్ కూడా చేయొచ్చు అనేది వీళ్ళు అయితే అంటున్నారు. SPO2 అయితే ఉంది. స్టాప్ వాచ్ అయితే ఉంది. ఫైండ్ ఫోన్ అయితే ఉంది. స్క్రీన్ టైమ్ అవుట్ అయితే ఉంది. వాచ్ ఫేసెస్ అయితే ఉంది. రీసెట్ అయితే ఉంది. పవర్ ఆఫ్ అయితే ఉంది. డౌన్లోడ్ యాప్, అదే మన QR కోడ్ అయితే ఉంది కదా, అది ఇక్కడ ఇచ్చారు. టైమర్ అయితే ఉంది. మోర్ అని మీదకి వెళ్ళినట్లయితే మనకు అండ్ రైస్ టు వేకప్ అయితే ఉంది. ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, బ్యాగ్ అయితే వెళ్తున్నాను. అబౌట్ అయితే ఉంది. అంతే, పైకి నుంచి స్వైప్ చేసినట్లయితే కిందికి స్వైప్ చేసినట్లయితే మనకు స్పోర్ట్స్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. హార్ట్ రేట్ మానిటరింగ్ ఇచ్చారు. అలాగే స్లీప్ మానిటరింగ్ ఇచ్చారు. అండ్ వెదర్ కండిషన్ గురించి ఇచ్చారు. మ్యూజిక్ ఇచ్చారు. జస్ట్ అక్కడ మనకు ఐకాన్స్ తోటి సింబల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసరికి సపరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ లెఫ్ట్ రైట్ మెసేజ్లు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు.
అండ్ అదేవిధంగా రైట్ స్వైప్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ పవర్ ఆఫ్ అని, డౌన్లోడ్ యాప్ అని, టైమర్, మోర్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం ఇవన్నీ చూసినాయి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువైతే లేదు. సో నేను దీన్ని ఒక 3 days యూజ్ చేసిన తర్వాత మీకు దీని గురించి అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, డిఫీ స్పేస్ ప్రో ఈ యొక్క వాచ్ని నేను 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేనైతే ఇప్పుడైతే మీతో పంచుకోబోతున్నాను అన్నమాట, డిఫీ స్పేస్ ప్రో వాచ్ గురించి. సో ఈ యొక్క వాచ్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దీనిలో కొన్ని స్పెసిఫికేషన్స్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది, అండ్ అది కూడా మనకు తక్కువ బడ్జెట్లో అనమాట. మొదటగా మనం మాట్లాడుకోవాలి డిజైన్, బిల్డ్ క్వాలిటీ. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, మెటల్ ఫ్రేమ్ డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ అదేవిధంగా ఇట్లా సైడ్స్ కూడా మనకు మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 1.6 అండ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది రౌండెడ్ షేపు, మనకి ఎడ్జెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మనకు వచ్చేసరికి రౌండెడ్ రెక్టాంగిల్ అయితే ఉంటుంది, ఎడ్జెస్ రౌండెడ్గా అయితే ఉండి మనకు డిజైన్ అయితే చేశారు. అలాగే సిలికాన్ స్ట్రాప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు సిలికాన్ స్ట్రాప్స్ కూడా మార్చుకోవచ్చు, కొత్తవి కూడా అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా స్టైలిష్ కావాలనుకుంటే ఇక స్ట్రాప్స్ని మార్చుకొని మీకు ఇంకా స్టైలిష్ లుక్ అయితే ఈ వాచ్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్ఓవి మానిటరింగ్ నేను రియల్ టైంలో చెక్ చేసినది చెప్పడం అయితే జరిగింది. అలాగే విధంగా నేను చెక్ చేశాను. అండ్ ఇది మనకు గాలికి పెట్టినప్పుడు వచ్చేసరికి వృష్టికి పెట్టుకోమని అయితే క్లియర్గా అయితే చెప్తుంది. సో సెన్సార్స్ అనేవి యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని వాచెస్ ఏం చేస్తాయంటే సర్ఫేస్ మీద పెట్టినా లేదా ఇట్లా గాలికి పెట్టినా కూడా అక్కడ అయితే మనకైతే చెక్ చేసి ఇంత హార్ట్ రేట్ మానిటరింగ్ అవుతుంది, ఇంత మీకు ఎస్ఓవి మానిటరింగ్ అవుతుంది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది, రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనకైతే సెన్సార్స్ అనేవి యాక్యురేట్గా వర్క్ అవుతూ మనకు మానిటరింగ్ చేసి చూపిస్తున్నాయి. అంతవరకు అయితే మానిటరింగ్ అయితే చేయగలుగుతున్నాయి అనమాట, సెన్సార్ పరంగా చెక్ చేసినట్లయితే. అలాగే దీంట్లో మనకు మల్టిపుల్ ఫేస్ వాచెస్ అయితే ఉంటాయి. అంటే వీళ్ళ ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ని వీళ్ళు డైరెక్ట్గా దీంట్లో క్యూఆర్ కోడ్ అని ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అన్నీ అక్కడే చూపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలాగే దాని నుంచే మనకైతే క్లౌడ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అయితే వీళ్ళు ఇన్బిల్ట్గా కొన్ని ఫేస్ వాచెస్ ఇచ్చారు. ఆ ఫేస్ వాచెస్ అయితే మనకి ఇష్టం ఉన్నట్టయితే పెట్టుకోవచ్చు, లేదా యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మనం కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్ అని, అలాగే స్పోర్ట్స్ మానిటరింగ్ అని ఇవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చారు. వీళ్ళు ఎక్కడైతే తక్కువ అయితే చేయలేదు. ఇంత బడ్జెట్లో వచ్చేసరికి ఇంత క్వాలిటీ తోటి మెటల్ ఫ్రేమ్ తోటి తీసుకొని అయితే వచ్చారు. అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు వీళ్ళు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేటప్పుడే, అంటే మన యాప్ని కనెక్ట్ చేసుకునేటప్పుడు, పేరింగ్ చేసేటప్పుడు వీళ్ళు డైరెక్ట్గా కెమెరా ఎప్పుడైతే కంట్రోల్ చేసుకునే విధంగా వీళ్ళైతే తీసుకుని అయితే వచ్చారు. డైరెక్ట్ కెమెరాని కనెక్ట్ చేసుకునేది ఆపరేటింగ్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని త్రూ అయితే మనం మన పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. మొబైల్ మనం హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఏమన్నా ఫొటోస్ తీయాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి అయితే మనం క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ యొక్క డిఫీ వాచ్ వచ్చేసరికి సపోర్టింగ్ ఏంటి అనేది అయితే ఆండ్రాయిడ్ 5.0 అబోవ్ ఉన్న వాచెస్కి, అబోవ్ ఉన్న ఫోన్స్కి అయితే ఈజీగా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే iOS ఫోను వాడుతున్న వాళ్ళు, అంటే యాపిల్ ఫోన్ వాడుతున్న వాళ్ళకి సరికి iOS 8.0 ఉన్నా చాలు, దానికి ఎక్కువగా ఉన్నా చాలు, దాని తక్కువగా అయితే ఉండకుండా అండ్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వాచ్ చాలా తక్కువ ప్రైస్లో ఇంత స్పెసిఫికేషన్ తోటి తీసుకురావడం మంచిది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనం కాల్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కాల్ ఏమైనా వచ్చిందనుకో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఆ కాల్ మీకు ఇప్పుడు లిఫ్ట్ చేయలేదు అన్న తరుణంలో సరికి డైరెక్ట్ అయితే కట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఎలాంటి ఇక్కడ నుంచి కాల్ రికార్డ్ అనేవి ఇలాంటివి అయితే తీసుకొని అయితే రాలేదన్నమాట. ఓవరాల్గా ఇంత బడ్జెట్లో అంటే 1599, ఇంకా తక్కువ కూడా ప్రైస్ తక్కువ అయితే అంటున్నారు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1599 అయితే ఉందన్నమాట దీని యొక్క ప్రైస్. ఈ ప్రైస్లో మీరు ఈ స్పెసిఫికేషన్లో మీరు ఉన్నారు, నచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే పర్చేజ్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అయితే ఫాలో అవుతున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.